తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరి కష్టమ్స్ అన్నీ పూర్తవుతోంది. ఇటు వ్యాపార పరంగా ఇటు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అనుకుంటున్న వారికి ఈ వారం ఇల్లు కొనడం కానీ అడ్వాన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా ప్రారంభించే వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. నూతన వస్తు వాహనాలు, బంగారం కొనుగోలు చేస్తారు. వీరికి భాగ్యంలో శుక్రుడు ఉచ్చబడి ఉన్నారు. అలాగే నీచబడి కూడా ఉన్నారు. భాగ్యంలో రాహు, రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఏ పని చేసినా మీకు ఆటంకం లేకుండా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అవి పక్కకు తప్పుకుంటాయి. వ్యాపారం కూడా నష్టం చేద్దామని చూసినా అది ఏది ఫలించదు. మీకున్న ధైర్యం, మీకున్న మనోధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏ వ్యవహారైనా సరే మీకు మీరుగానే వెళ్ళండి. ఇటు వ్యాపారంలో కావచ్చు, అటు ఉద్యోగంలో కావచ్చు, మీకు తీసుకునే నిర్ణయాలే మీకు భవిష్యత్తుని ఉపయోగిస్తుంది. ఏదైనా సరే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు ఎంతో ఉపయోగపడతాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత 2-4 సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఈ వారం నుంచి కొద్దిగా శుభసూచకాలు చూడడం అనేది జరుగుతుంది. లాభ నష్టాలు కావచ్చు, అపనిందలు కావచ్చు, ఏదైనా కానివ్వండి, కొంత ఆశాజనకంగా ఉంటుంది. పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించిన వారికి, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించిన వారికి ఈ వారం ప్రారంభించవచ్చు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం, వైద్య వృత్తులు ఉన్నవారికి, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారికి, వస్త్ర వ్యాపారస్తులకు, సిల్వర్ గోల్డ్ వ్యాపారస్తులకు. అయితే సిల్వర్ వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. వీసా విషయంలో కొంత లోపం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి అక్కడ ఎడ్యుకేషన్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అవి చిన్నపాటివే కాబట్టి అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఏదైనా సరే వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన వారికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ అన్నీ బాగున్నా ఆరోగ్య విషయంలో మటుకి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా మీకు ఉంటుంది. అది మంచిదే. కాబట్టి దాంతోపాటు ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. భాగస్వాముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు. ఏ పని చేసినా ఈ వారం
మీకు శుభసూచకంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంకల్పం అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది. ఏదైనా సరే భగవద్నామ స్మరణ చేసుకుని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎప్పటి నుంచో కుటుంబంలో ఉన్న కలహాలు ఈ వారం సమసిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఒక శుభకార్యం చేయాలని యోచిస్తారు. అయితే అది చేద్దాకా వచ్చి చేయి జారిపోయే అవకాశం గోచరిస్తోంది. ఎందుకంటే శుభకార్యం చేద్దాం అనుకున్న టైంలో ఇస్తానన్న వాళ్ళు డబ్బు ఇవ్వకపోవడం, అది మధ్యలో ఆగడం జరుగుతుంది. సరే మనం తర్వాత చేద్దాం, కొన్నాళ్ళు ఆగి చేసుకోవడం, దాదాపు వచ్చాక చూద్దాం అనే యోచన చేస్తారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కచెల్లెల మధ్య కావచ్చు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సేవింగ్స్ చేయదలుచుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ పోస్టల్లో కానీ డిపాజిట్ చేసుకోండి. ట్రేడింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చేద్దాం అనుకుంటారు, ఆ ట్రేడింగ్లో లాస్ వస్తుంది. కాబట్టి వాటి విషయంలో కొంచెం దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవుతుందో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించడం ఎంతో శ్రేష్టం. ఆ పూజించిన కుంకుమాన్ని 10 మందికి పంచిపెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గురువారం నాడు పులిహార కానీ ఏదైనా స్వీట్ కానీ చేసి 10 మందికి పంచండి. మీరు అనుకున్న పనులు కొన్ని నెరవేరుతాయి.